నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పరమ నిరాడంబరుడు పరమేశ్వరుడు. పచ్చితోలు కట్టుకుని పాములో మెడలో వేసుకుని రుద్రభూమిలో నిద్రచేసే శివదేవుడు బోలాశంకరుడు. భక్తజన వరదుడు. సురాసురు, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ మనుష్యగణాలందరికీ ఆరాధ్యనీయుడే. దేవ రాక్షస మనుష్యగణాలే కాదు, సమస్త ప్రాణకోటికి ఆరాధ్యదైవం శంకరుడు. ఏ దైవాలకైనా విరోధులుంటారేమో కాని ఆదిదేవుణ్ణి రాక్షసగణాలే కాక జంతుగణాలు సైతం ఆరాధిస్తాయి. సరళ హృదయుడైన శివుడు లోక కళ్యాణార్థం కాలకోట విషయాన్ని కంఠంలో ఉంచుకుని గరళకంఠుడయ్యాడు. రావణాసుర, భస్మాసుర, తారకాసుర, హిరణ్యకస్పాది రాక్షసులు, సర్వదేవతాగణాలు, ఋషిగణాలు ఎందరో శివదేవుని ఆరాధిస్తారు. సాలెపురుగు, సర్పం, గజరాజు ఇలా సమస్త మోగజీవాలు శివపూజలో తరించాయి. ఓం శివాయ నమః, శివలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః ఇలా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన, తపస్సులు చేసిన, ఓం హర శంకర, దేవదేవ ధవలాచల మందిర గంగాధర, శివశివశంకర మహాదేవ శంభో అంటూ గానాలాపన చేసిన, ఏ రూపంలో భక్తి ప్రదర్శించినా బోలాశంకరుడు ఉబ్బి తబ్బిబ్బై వరాలు కురిపించేస్తాడు. మనకున్న కష్టాలు తీరుస్తాడు. సమస్త సౌఖ్యాలు కలిగిస్తాడు. దేహం చాలించాక మోక్షప్రాప్తి కలిగిస్తాడు. పచ్చి తోలును ధరించినవాడు, మెడలో చేతుల్లో సర్పరాజాలు, బూడిదే ఆభరణంగా బాసిల్లేవాడు ఆయనే ఆ ఆదిభిక్షువు. ఆ ఆదిభిక్షువే సమస్త లోకాలకు సర్వం ఇచ్చేవాడు. ఆ ఆదిభిక్షువు దేవేరే సర్వ జగత్తుకు అన్నపానీయాలు అందచేసే అన్నపూర్ణాదేవి. భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని ఆ తల్లినే మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ తల్లి అనుగ్రహంతో సర్వం పొందుతాం. అలంకారాలు, ఆడంబరాలు అంటేనే గిట్టని ఆ అన్నపూర్ణామాత భిక్షను ఒసగుతుంది. ఆ దేవదేవుడికే భిక్షను అందచేస్తుంది. ఆ ఆది దంపతులే పార్వతీ పరమేశ్వరుడు. బోళాశంకరుడు సరళ హృదయంతో గరళాన్ని కంఠంలో ఉంచుకోకపోతే అసలు ఈ ముల్లోకాలు ఏమయ్యేవి? పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో గరళం, అమృతం ఒకేసారి ఉద్భవించాయట. అయితే ఆ అమృత పానం చేయకుండానే గరళం అందరినీ హరించే స్థితికి చేరుకున్నప్పుడు, లోకాలన్నీ హాహాకారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆదిదేవుడైన శివుడు ఆ భయంకర కాలకూట విషాన్ని తన కంఠంలో ఇముడ్చుకుని లోకాలన్నీ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఎంత భక్తజన వరదుడు కాకపోతే దారుణాతి దారుణ కోరికలు, కోరరాని కోరికలు కోరుకున్న అసురగణాలకు, కోరదగిన కోరిన దేవగణాలకు, యక్ష, కిన్నెర, కింపురుష మానవ మాతృలందరికీ కల్పవృక్షం కామధేనువుల మాదిరి వరాల వరద కురిపించిన ఆ పరమేశ్వరుడికి పవిత్ర భారత భూమిలో పల్లె పల్లెల్లో అడుగడుగునా దేవాలయాలు ఉండనే ఉన్నాయి. శివకుటుంబానికి ఉన్న దేవాలయాలు విశ్వంలో మరి ఏ ఇతర దైవాలకు లేవంటే అతిశయోక్తి కానే కాదేమో. వేద పురాణాల ప్రకారం శివదేవునికి అనేక పేర్లు ఉన్నాయి. శంభురీస, పశుపతి, శివస్సుని, మహేశ్వర అంటూ అమర కోసం పరమేశ్వరుడి అనంతకోటి నామాలను తెలియచేస్తుంది. శివనామ ధ్యేయాలలో మహేశ్వరుడు, రుద్రుడు, శంభుడు, పశుపతి, శంకరుడు, భైరవుడు అనే పేర్లు కనిపిస్తాయి. అదేవిధంగా నీలకంఠుడు, గంగాధరుడు, చంద్రశేఖరుడు, భోలేనాథ్, అస్తోషుడు, వృషభ వాహనుడు తదితర నామాలతో భక్తులు శివారాధనలు చేస్తూ ఉంటారు. శివ సహస్ర నామాల్లోని 1000 పేర్లు ఆ దేవదేవుడి వివిధ లక్షణాలను సూచిస్తాయి. శివదేవుని మహాదేవుడు,
మహామహేశ్వరుడు అని ఆరాధిస్తారు. ముక్కంటి అతి గొప్ప దేవుడు అని అర్థం ఈ పేర్ల ద్వారా వెల్లడవుతుంది. భయంకర రూపం కలవాడు, సున్నిత హృదయమైనవాడు, దుఃఖాలను దూరం చేసేవానిగా రుద్రనామధ్యేయంతో భక్తులు ఆయనను కొలుస్తూ ఉంటారు. శుభాలను కలగచేసే శంభుడు, జీవులకు అధిపతి అయిన పశుపతి, భయంకరంగా కనిపించేవానిగా కాలానికి అధిపతిగా భైరవ అనే పేరుతో శివుడు ఆరాధింపబడతాడు. క్షణం ఆలస్యం లేకుండా వెంటనే కరుణించే, త్వరగా అనుగ్రహించే శివుణ్ణి అస్తోషినిగా పూజిస్తారు భక్తులు. గంగను శిరస్సుపై ధరించినవాడు కావడంతో గంగాధర నామధేయం, జటారూపధారి అవడంతో జటాధరుడు అని భక్తులు కీర్తిస్తూ ఉంటారు ఆ పరమశివుణ్ణి. శివనామస్మరణను త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఏ ప్రార్థనలు చేసినా, నమకం చమకం పారాయణలు చేసినా, మారేడు అలంకరణలు చేసినా, బిల్వార్చనలు చేసినా, తపస్సులు చేసినా ఆ బోళాశంకరుడు వరాల జల్లును కురిపిస్తాడు. నవవిధ భక్తులలో ఏ విధంలో శైవ ఆరాధన చేసినా దేవదేవుడి అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. ఓం హరా శంకర, దేవదేవ ధవళాచల మందిర గంగాధర, శివ శివ శంకర, మహాదేవ శంభో అంటూ గానాలాపనలు చేసినా, ఏ రూపంలో భక్తిని ప్రదర్శించినా బోళాశంకరుడు ఉబ్బి తబ్బిపై వరాలు కురిపించేస్తాడు. సర్వ కష్టాలు దూరం చేసి సమస్త సౌఖ్యాలను కలిగిస్తాడు. కొండలు, కోనలు, వనాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు, సాగరాలు, తటాకాలు, నదీతీర ప్రాంతాలు, ఇలా అన్ని చోట్ల భవానీ శంకర ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. నదుల పేర్లతో జిల్లాలుగా ఉన్నవి బహు కొద్దిగానే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మాత్రం ఖచ్చితంగా శివాలయాలే కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు నదీ నామధేయాలతోనే ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవక్షేత్రాలు అన్నీ ఇన్ని కానే కావు. కాకినాడలో అతి ప్రాచీనమైన బాలా త్రిపుర సుందరి దేవాలయం, రాజమహేంద్రిలో గోదావరి నదీ తీరాన వేంచేసి ఉన్న ఉమా మార్కండేయేశ్వర స్వామివారి ఆలయాలకు విశిష్టమైన చరిత్ర ఉండనే ఉంది. పుణ్య భారతావనిలో అడుగడుగునా గుడులుంటాయి. ఆ గుడుల్లో ఖచ్చితంగా శివాలయం ఉంటుంది. పల్లె పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఇందు అందేమిటి, ఎందెందైనా భక్తులకు శివ సాక్షాత్కారం లభిస్తుంది. దేశంలో అటు ఉత్తర భారతదేశం, ఇటు దక్షిణ భారతదేశం కలుపుతూ ఏక సరళ రేఖపై 7 దేవాలయాలు ఎవరికున్నాయి? ఇంకెవరికి? శివదేవుడికే. ఈ 7 శివాలయాల్లో 5 పంచభూత శివలింగ క్షేత్రాలే. ఏ సాంకేతికత లేని అతి ప్రాచీన కాలంలో, శతాబ్దాల్లో, సహస్రాబ్దాల్లో తెలియని కాలం నుంచి ఉన్న ఏక సరళరేఖ శివాలయాలు శివదేవుని మహిమాన్వితకు నిదర్శనాలని భక్తులు వ్యాఖ్యానిస్తారు. భరత భూమి ఉత్తరాది దక్షిణాదిని కలుపుతూ ఏక సరళరేఖపై 7 శైవక్షేత్రాలు ఏనాడో శతాబ్దాలకు పూర్వం ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో అసాధారణ రీతిలో ఈ పవిత్ర దేవాలయాలను గొప్పగా నిర్మించారట. ఉత్తర భారతాన కేదార్నాథ్, బద్రీనాథ్లలో ఏడాదిలో దాదాపు సకాలం హిమోత్పాతంగానే మారుతూ ఉంటుంది. ఆ సమయంలో అంటే 6 నెలల పాటు ఈ ఆలయాలను మూసివేస్తారు. అంతటి భయంకరమైన ఎముకలు కురికే చలిలో, మంచుకొండల్లో శతసహస్రాబ్దాల క్రితం అత్యంత అద్భుతమైన రీతిలో దేవాలయం నిర్మించడం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుబట్టని విషయం. అయితే ఖచ్చితమైన యోగిక సూత్రాలతో దీన్ని నిర్మించారని పూర్వీకులు ఈ ఆలయాలు నిర్మించినట్లు ఆలయ చరిత్ర తెలియచేస్తోంది. ఉత్తరాది కేదార్నాథ్ నుండి దక్షిణాది రామేశ్వరం వరకు 7 శివాలయాలు ఉన్నాయి. శివశక్తి అక్షరేఖ శైవక్షేత్రాలుగా ఈ ఆలయాలకు పేరు ఉంది. ఇదే ఒక విచిత్రం అయితే, మరో విచిత్రం ఏంటంటే ఈ 7 శివక్షేత్రాలలో 5 ఆలయాలు పంచభూత ఆలయ క్షేత్రాలుగా కీర్తిప్రతిష్టలు పొంది భాసిల్లుతున్నాయి. ఏక సరళరేఖ శివాలయాలలో ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయం, తెలంగాణలోని కడేశ్వరం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని కాంచీపురం ఏకాంబరేశ్వర్, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర్, చిదంబరం నటరాజ, తిరువనై
కోవల జంబుకేశ్వర్, రామేశ్వరంలో నెలకొని ఉన్నాయి ఈ ఆలయాలు. కేదార్నాథ్ శైవక్షేత్రం, బదరీనాథ్ వైష్ణవ క్షేత్రాలను కలియుగ కైలాసం, కలియుగ వైకుంఠంగా కీర్తిస్తూ ఉంటారు. ఆలయాలు తెరచి ఉంచిన 6 నెలలు భక్తులు ఈ ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు. అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తారు. అయితే మంచుమయంగా మారినప్పుడు, దేవళాలు మూసివేసినప్పుడు ఈ దేవళాలలో దేవగణాలు, యక్ష గంధర్వగణాలు వచ్చి పూజలు చేస్తారని ఆయా ఆలయాల చరిత్ర వెల్లడించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. పుణ్య భారతదేశంలో ఏకసల్లరేఖపై 7 శివాలయాలే కాక పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, ఇలా ఎన్నో మహిమాన్విత, మహోన్నత, మహంతమైన శివాలయాలున్నాయి. ఇక కేదార్నాథ్ ఆలయం విశిష్టత చూస్తే కలియుగ కైలాసమేని ఏ శివభక్తుడైనా వ్యాఖ్యానిస్తాడు. మంచుకొండల కైలాసం మాదిరి కేదార్నాథ్ మంచు పర్వతాల మధ్య వేల ఏళ్ల క్రితం నిర్మితమైనట్టుగా ఆలయ చరిత్ర చెబుతోంది. 6 నెలల పాటు తెరిచి 6 నెలల పాటు మూసేసి ఈ ఆలయం ఉంటుంది. హిమగిరి సొబగులతో అలరారే అతి శీతల కాలంలో ఆలయ మూసివేత సమయంలో దేవతాగణాలు పూజలు చేస్తాయని, మిగిలిన 6 నెలలు అర్చక స్వాములు, భక్తజనులు పూజలు చేస్తారని పురాణ పెద్దలు చెబుతున్నారు. అడుగడుగునా, వాడవాడలా, గ్రామ గ్రామాన, పట్టణాలలో, నగరాలలో ఎక్కడ చూసినా శివదేవుని ఆలయాలే దర్శనమిస్తూ ఉంటాయి. అయితే చోళులు, పల్లవులు, రాష్ట్రకూటులు ఇలా ఎందరెందరో చక్రవర్తులు శివదేవుడికి అద్భుతమైన రీతిలో ఆలయాలు శతాబ్దాలకు పూర్వమే నిర్మించి ఆరాధనలు చేశారు. శివ పార్వతుల ఆలయాలకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, ఇలా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి మహామహిమాన్వితమైన గాథ ఒకటి ఉండనే ఉంది. ఇక కాశీ మహాపుణ్యక్షేత్రం గురించిన గాథ ఇక అందరికీ తెలిసిన విషయమే. సృష్టికి ముందు నుండే కాశీ పుణ్యక్షేత్రం భాసిల్లుతున్నట్లు కాశీ చరిత్ర తెలియచేస్తోంది. చతుస్సాగరాలకు తప్ప ఏ ప్రదేశం లేకపోతే బ్రహ్మ సృష్టి కార్యానికి శివదేవుడు తన త్రిశూలాన్ని పైకెత్తినట్టు ఆ త్రిశూలంలో కొంత భాగాన్ని బ్రహ్మ సృష్టికి కేటాయించినట్లుగా కాశీ విశ్వేశ్వర ఆలయ చరిత్ర తెలియచేస్తోంది. త్రిశూలంలో శివదేవుడు కేటాయించిన స్థలంలో కూర్చుని బ్రహ్మ సృష్టి కార్యం నిర్వహించాడని, ఆ సృష్టి కార్యం నిర్వహించిన ఆ పవిత్ర ప్రదేశమే ఇప్పటి కాశీ, వారణాసి పుణ్యక్షేత్రమని ఆలయ చరిత్ర వెల్లడిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. పురాణ కథనం ప్రకారం లోక కంఠకుడైన తారకాసురుని శివపుత్రుడు కుమారస్వామి వధిస్తాడు. అయితే శివభక్తుడైన తారకాసురుని మెడలో శివలింగానికి కుమారస్వామి ఆయుధం తగిలినప్పుడు శివలింగం ముక్కలైన భాగాలు 5 చోట్ల పడ్డాయట. అవే పంచారామ క్షేత్రాలు అంటారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 4 పంచారామాలు ఉండగా ఒక్క అమరరామ క్షేత్రం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది. ఈ పుణ్యక్షేత్రాలు సామర్లకోటలోని కొమరారామం, అమరావతిలోని అమరారామం, పాలకల్లులోని క్షీరారామం, భీమవరంలోని సోమారామంగా కీర్తింపబడుతూ ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలలో ప్రతినిత్యం అధిక సంఖ్యలో భక్తులు శివుణ్ణి కొలుస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసం మహాశివరాత్రి సమయాలలో 5 క్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ద్రాక్షారామంలో శివలింగ శిరోభాగం, సామర్లకోటలో మధ్యభాగం, అమరావతిలో కింది భాగం పడిందని ఆయా క్షేత్రాల చరిత్రలు తెలియచేస్తున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమారామ సోమేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి సోమేశ్వర స్వామి శివలింగం రంగు మారడం భక్తులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. త్రిలింగ క్షేత్రాలుగా భాసిల్లిన తెలంగాణలోని కాళేశ్వరం,
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, ద్రాక్షారామాలు ఇక చెప్పనే అక్కరలేదు. ఇక్కడ అష్టాదశ పీఠాలు అంటే పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన 18 పవిత్ర స్థలాలు అన్నమాట. ఈ పుణ్యస దేవాలయాలు శక్తి స్వరూపానికి నిలయాలుగా భాసిల్లుతున్నాయి. ఈ పీఠాల్లో కొన్నిటికి మహాశక్తి పీఠాలు అనే పేరు కూడా ఉంది. ఇందులో అలంపురం జోగులాంబ, కామాఖ్య, ఉజ్జయిని, వారణాసి వంటివి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. పార్వతీ అమ్మవారే సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తన భర్త శివుణ్ణి అవమానించడంతో అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది ఆమె. అయితే అగ్నిభట్టారకుడు ఆమె కాయాన్ని దహించడంలో ఆసక్తిని ప్రదర్శిస్తాడు. ఇంతలో ఈ విషయాన్ని దివ్య దృష్టితో తిలకించిన శివుడు కైలాసం దద్దరిల్లేలా శివతాండవం చేస్తాడు. ఆ నటరాజస్వామి ఉగ్రరూప శివుని జుటాజుటం నుండి ఒక జడ క్రిందికి పడి అందులో నుండి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. భద్రకాళీ సహిత వీరభద్రుడు పుడుతూనే మహోగ్ర రూపంలో పుడతాడు. శివాజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని భగ్నం చేస్తాడు. సతీ వియోగంతో శివుడు ఉగ్రరూపం దాల్చి ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా తిరుగుతూ ఉండగా లోక కళ్యాణం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 ముక్కలుగా ఖండించినట్లు అష్టాదశ పురాణ చరిత్ర చాటి చెబుతోంది. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి. వాటిలో 18 ప్రధానమైనవి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో తెలంగాణ అలంపూర్లో, అలాగే జోగులాంబ దేవాలయం, ఏపీలోని శ్రీశైలంలో భ్రమరాంబికా దేవాలయం, మహారాష్ట్ర మహూర్లో ఏకవీర ఆలయాలు నెలకొని ఉన్నాయి. మహారాష్ట్ర కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వేంచేసి ఉంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహంకాళి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని పీఠికాపురం అంటే పిఠాపురంలో పురోహితిగా అమ్మవారి ఆలయం ఉండగా ఒడిశాలోని జాజ్పూర్లో గిరిజాదేవి ఆలయం నెలకొని ఉందని పురాణాలు చాటి చెబుతున్నాయి. అష్టాదశ పీఠాలలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామలో మాణిక్యాంబ మాతగా ఆమె దర్శనమిస్తూ ఉన్నారు. అసలు దక్షయజ్ఞం జరిగిన దక్షవాటికా ప్రదేశమే ఇది అని చెబుతూ ఉంటారు. పంచారామ క్షేత్రాల్లో, అష్టాదశ పీఠాలలో, త్రిలింగ క్షేత్రాల్లో ద్రాక్షరం పేరు వినిపిస్తుంది. ఇక అస్సాంలోని గౌహనీతిలో కామరూపాదేవిగాను, అలాగే ఉత్తరప్రదేశ్ ప్రయాగలో మాధవేశ్వరీదేవిగాను, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో వైష్ణవీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు. శంభురీష పశుపతి శివస్ఫూలి మహేశ్వర అమరకోశంలో ఈశ్వర వైభవం తెలిపే నామాలు. సామాన్య జనాలు రాక్షస గణాలకే ఎన్నో పేర్లున్నప్పుడు ఆదిదేవుడు, లయకారకుడు, భక్తజన వరదుడు బోలాశంకరుడికి ఎన్ని పేర్లుంటాయి? 1,000,000 కోటి నామాలైన ఆ దేవదేవుని ఆరాధనలో తక్కువ కిందే లెక్క. దేవదానవ యక్ష కిన్నెర గణాలే కాదు, మూగజీవాలు, తరువులు, నదులు, సాగరాలు అన్నింట శివభక్తి తాండవిస్తుంది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర మహత్యంలో సాలెపురుగు, సర్పం, ఏనుగు శివభక్తిలో తరించి ముక్తి పొందాయి. ఇక బిల్వవృక్షంలో ప్రతి అణువణువు అంటే మారేడుకాయ, పత్రం, ఫలం ఇలా అన్ని ఎల్లవేళలా శివనామస్మరణలోనే తరిస్తాయని, అందుకే శివప్రీతిపాత్రమైన 1,00,000 బిల్వార్చనలు శివదేవ పర్వదినాల్లో తప్పక చేస్తారని ధార్మిక పెద్దలు, అర్చక స్వాములు తెలియచేస్తున్నారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.